దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో విశ్రాంతి దినాన ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. లైవ్ లో చూస్తున్న వారికి కూడా నిన్ను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలండి. ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, ఓ చిన్న వర్తమానాన్ని మరలా మనం పరిశుద్ధాత్మ ద్వారా నేర్చుకుందాం. ఈ రాత్రి వర్తమానం పేరేమిటంటే దీపము. వర్తమానం పేరేంటి? దీపము. ఈ దీపము గురించి దేవుడు మనకి తెలియపరుస్తాడు. ఎందుకంటే దీపము అనేది అనేకులను నడిపించింది. దీపం ఏం చేసింది? అనేకులను నడిపించింది. యాక్సిడెంట్లు జరగకుండా, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వెళ్ళటానికి దీపము మరి అవసరమైనది. ఈ దీపాన్ని గురించి దేవుడు ఎలా? ఎందుకంటే మనకు దేవుడు మాట్లాడిన దాకా దీపం అంటే మనం ఏమనుకుంటామంటే ఇళ్లలో పెట్టుకునే దీపం, లేకపోతే కరెంటు పోయినప్పుడు వెలిగించేటటువంటి చేసా దీపము ఏదో అనుకుంటాం. కానీ అసలు ఈ దీపము గురించి బైబిల్ ఏం చెప్తుందో ఒక్కసారి కీర్తనాకారుడైనటువంటి 18వ కీర్తన 28వ వాక్యం. వర్తమానం ఏమిటంటే దీపము. వర్తమానం పేరు దీపము. 18వ కీర్తన 28వ వచనం. కీర్తన 18, 28. 18, 28. నా దీపము వెలిగించువాడవు నీవే. నా దీపమును వెలిగించువాడవు నీవే. నా దేవుడైన యెహోవా. నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం వినాలి, నేర్చుకోవాలి. ఇక్కడ ఈ కీర్తన సందర్భం ఏమిటంటే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతనిని తప్పించిన దినమున దావీదుకు ఈ గీతావాక్యము చెప్పి యెహోవాను ప్రోత్సహించి అతడు ఇట్లనెను. చూశారండి, ఈ గీతముకి ఒక విలువ ఉంది. చాలా జాగ్రత్తగా మీరు వినాలి రాత్రి. ఎందుకంటే శత్రువులు ఎవరండి? శత్రువులంటే ప్రియులారా, ఎవరు ఈ శత్రువులంటే ఆత్మీయ శత్రువులు ఉంటారు, శారీరక శత్రువులు ఉంటారు, లోక సంబంధమైన శత్రువులు. జాగ్రత్తగా వినాలి ఈ రాత్రి మీరు. ఆత్మ సంబంధమైన శత్రువులు, లోక సంబంధమైన శత్రువులు. ఇంకొకళ్ళు ఎవరు చెప్పండి? ఆత్మ సంబంధంగా, లోక సంబంధంగా, శరీర సంబంధంగా శత్రువు 3 రకాలుగా. ఇప్పుడు ఇతను ఏ శత్రువు? సౌలు దావీదు కంటే శరీర శత్రువు. ఏ శత్రువు? శరీర శత్రువు. సౌలుకి దావీదు ఏమవుతాడు? అల్లుడు. అల్లుడిని చంపాలని తిరుగుతా ఉన్నాడు ఈ యొక్క సౌలు. ఎందుకంటే ప్రియులారా, సౌలుకేమో దావీదు శరీర శత్రువు, మరి దావీదుకేమో సౌలు ఆత్మీయ శత్రువు. చాలా జాగ్రత్తగా మీరు ఇలా లేకపోతే అర్థం కాదు. ఎవరంట? దావీదుకేమో సౌలు ఆత్మీయ శత్రువు, సౌలుకేమో శరీర శత్రువు. ఈ వివరణ మీకు అర్థం కావాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లాగంటే చూడండి, దావీదు ప్రార్థన చేస్తే సౌలులో ఉన్న దెయ్యము పారిపోయింది. దావీదు ఆత్మీయుడు, సౌలు శరీరుడు. దేవుని ఆత్మను పోగొట్టుకున్న వ్యక్తి, దేవుని ఆత్మ పొంది పోగొట్టుకున్న
ప్రతి ఒక్కరిలో దెయ్యం దూరింది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఏ సంఘము జోలి మనకొద్దు, ఎవరి జోలి మనకొద్దు. మన సంఘానికి పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే రోగాలు రావచ్చు, దెయ్యాలు పట్టవచ్చు. అది బైబిల్ చెబుతుంది, నేను చెప్పలా. ఇప్పుడు దేవుని ఆత్మని పోగొట్టుకొని దూరం చేసుకున్నటువంటి సౌలుకి ఏం పట్టింది? దురాత్మ దయ్యం పట్టింది. చూసారా, మన మందిరములు దేవుని బిడ్డలకు ఎవరికైనా దయ్యం పట్టింది అంటే వాళ్ళు దేవుని ఆత్మను పోగొట్టుకున్న తర్వాత, మళ్ళీ దయ్యాన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా దేవుని ఆత్మని వాళ్ళు పొందుకోవాలి. ఎందుకయ్యా ఈ రహస్యం అంటే చూడండి, ఇక్కడ శరీర సంబంధమైన శత్రువులు, ఆత్మ సంబంధమైన శత్రువులు, ఇంకా మనం చూస్తే ఆత్మీయ శత్రువులు. చూసారా, మనకి మీకు లోకంలో చెప్తే గాని ఈ వాక్యం అర్థం కాదు. ప్రార్థన వాళ్ళకే ప్రార్థనలు శత్రువులు. వీళ్ళెవరు? ఆత్మీయ శత్రువులు. శరీర శత్రువులు ఎలా ఉంటారంటే, మనం బాగుపడతాం చూసి ఓరవలేని వాళ్ళు శరీర శత్రువులు. ఆత్మీయ శత్రువులు అర్థమయ్యారు, శరీర శత్రువులు. ఇంకో శత్రువులు ఎవరు? లోక శత్రువులు, అపవాది. వాళ్ళని మన మీదకి ఏం చేసిందంటే పురికొలిపింది. అందుకని ఆత్మీయ శత్రువులు, శరీర శత్రువులు, లోక శత్రువులు, ఈ మూడు శత్రువుల్ని జయించేదే పరిశుద్ధ ఆత్మ. ఈ మూడు శత్రువుల్ని జయించేదే పరిశుద్ధ ఆత్మ. అందుకని ఈ కీర్తనాకారుడు చూడండి, ప్రధాన గాయకునికి దావీదు గారికి ఈ కీర్తన అందిస్తూ ఉన్నారు ప్రియులారా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఈ మాటను మనం చదువుకుందాం. ఎక్కడ? 28వ వచనం. నా దీపమును వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా, నా దేవుడైన యెహోవా, చీకటిని నాకు వెలుగుగా చేసింది. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నా దీపమును వెలిగించువాడము నీవే. ప్రియులారా, ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాలి. చాలా మంది ఏమంటారు గొడవలప్పుడు, మీ దీపం, మీ ఇంటి దీపం ఆరిపోవు, మీ దీపాలు ఆరిపోవు అంటే అర్థం ఏంటి? మీ ఇళ్లలో జనాభా సావా. చూసారా, దీపాలు ఆరిపోవటం అంటే మనుషుల ప్రాణం పోవటం. శారీరకంగా మీ ఇంటి దీపం అంటే ఆ ఇల్లు పాడుపడటం, ఆ ఇంటిలో దీపం పెట్టేవాళ్ళు లేకుండా పోవటం. అందుకని ఇక్కడ దావీదు అంటూ ఉన్నాడు కదా, చూడండి, నా దీపమును వెలిగించు వాడవు నీవే. ఎందుకంటే దావీదు గారికి వెలిగేదో చీకటేదో తెలియదు. ఎందుకని మనుషుల మధ్యలో లేడు. కొండలలో, లోయలలో గొర్రెలను మేపుకుంటూ తన జీవితాన్ని ఊరుకు దూరముగా గడుపుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఏమంటే ఆయనకి రాత్రి పగలు ఎలా లేదండి అని అంటే, మనం కాసేపు పండుకుంటే పక్కన వాళ్ళు వచ్చి, ఏంటి ఈ రోజు ఇప్పుడు దాకా పండుకున్నావు, తెల్లారిపోయింది లే అంటారు. దావీదును లేపేవాళ్ళు లేరు. ఏంది ఇప్పుడు దాక్కున్నావు, ఈ రోజు కాస్త పెద్దనాడి పడుకోవచ్చు కదా అని అడిగేవాళ్ళు లేరు. దావీదుని దేవుడే బాబు తెల్లవారింది లేవని లేపుతూ ఉన్నాడు. దావీదు పండుకో బాబు, సమయం ఏమైందని పండుకోబెడుతున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నా దీపమును వెలిగించు వాడవు నీవే. చూసారా, చూడండి, ఇళ్లలో వండుకోవటానికి మనకి ఎన్ని భయాలు. కొందరికి పాము వచ్చిందని భయం, కొందరికి తేరు వచ్చిందని భయం, కొందరికి దెయ్యం వచ్చిందని భయం. ఎక్కడా? ఇల్లుండి, మంచం ఉండి, లైట్లుండి, అన్ని ఉండి భయం.
దావీదు గారికి ఏముందండి? వండుకోవటానికి మంచం లేదు, చూసారా, అన్నం తినటానికి ప్లేట్ లేదు. ఆయన జీవితం ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నా దేవుడు అయిన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయు. ఎట్లా ఈ చీకటిని వెలుగుగా చేయును అంటే ప్రియులారా, ఆయన తలుసుకుంటే చీకటిని వెలుగుగా చేయగలడు, వెలుగుని చీకటిగా చేయగలడు. ఇప్పుడు ఆత్మీయంగా చెప్పాలంటే, లోకములో మన ఆత్మ తుప్పుబట్టిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, మన ఆత్మ నాశనం అయిపోయినప్పుడు మనము చీకటిలో ఉండండి. మీకు అందుకనే నేను చెప్తాను, సబ్బులు, పేస్ట్లు, కాస్మెటిక్స్, టాయిలెట్ అది మేకప్ అవ్వద్దని చెప్పను, కానీ మీరు ప్రార్థన చేసుకొని మీరు ఒక్కసారి మీ ముఖం చూసుకుంటే ఈ మేకప్ చేసిన ముఖాలన్నిటికంటే కూడా ప్రార్థనా ముఖాలు వెలుగుగా కనపడతాయని బైబిల్ సారాంశం చెప్తాము. మనం ఏదో ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవచ్చు, తప్పలేదు, వాటి గురించి నేను వద్దని చెప్పలేదు. కాటుకు రాసుకున్నాడు, కాటుకు రాసుకున్నాడు, రాసుకున్నాడు, వాటి గురించి కాదు నేను చెప్తుంది. వాటన్నిటినీ రాసుకొని పూసుకుంటే వచ్చే అందము కంటే ప్రతిరోజు 1 గంట, గంటన్నర ప్రార్థనలో ఉండి లెగిస్తే ఆ ముఖానికి ఉండేటటువంటి కళ, ఆ ముఖములో ఉన్నటువంటి వెలుగు, అది దావీదు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుసుకున్నాడు. ఆయన ఏమి లేదు, ఎప్పుడు పడితే అప్పుడు లేచి కూర్చొని ప్రార్థన చేసేవాడు. ఆయన ముఖం చూసుకోవడానికి అర్థం ఎక్కడుంది చెప్పాలి మీరు? అర్థం ఉందా? ఇల్లు లేదు, దుప్పట్లేదు, చెంబు లేదు, కంచం లేదు. ఒక ఆయన చాలా సంవత్సరాల క్రితం 3 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడని జనం చెప్పుకున్నారు. ఆయన గుంటుపల్లిలో ఉండేవాడు, అటు తిరుగుతా ఉండేవాడు. ఎన్ని సంవత్సరాలు? ఏ ఉపవాసం? అన్నం మాత్రమే తిండు, ఒరిజినల్ గేదె పాలు తాగుతాడు, చక్కెరకెళ్ళి చూసి తాగుతాడు, సపోటా చూసి తాగుతాడు, అన్నీ తాగుతాడు. కానీ పాలు మాత్రమే తాగి దావీదు గారు ఎన్ని సంవత్సరాలు ఉపవాసం ఉన్నాడని చెప్పొచ్చు మనం? చెప్పండి. 18 సంవత్సరాల దాకా ఆయన ఆ యొక్క పశువులతోనే ఎడారిలో, అరణ్యములో, కొండల్లో, లోయల్లో ఆయన గడుపుతూ వచ్చారు. 7 అన్నలు ఉన్నారు, 2 అప్పజల్లులు ఉన్నారు. ఏ రోజు అన్నం తీసుకెళ్ళినోడు కాదు, ఏ రోజు పోయి అసలు బ్రతికేడా చనిపోయాడని చూసిన వాళ్ళు కూడా చూసారా? తల్లి పట్టించుకోరా, తండ్రి పట్టించుకోరా. అందుకని దావీదు వెలుగెత్తి మాట రాస్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దాం. వెలుగెత్తి చెప్తా ఉన్నాడు, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. ఎలా వెలుగు? ఎందుకు వెలుగు అంటే ప్రియులారా, చెడిపోయిన పాత రోత మన జీవితాలని ఒక పాట పాడుకోవడానికి, దేవుని పాట పాడుకోవడానికి, దేవుని సంగతులు చూడండి. సంఘములో ఉన్న ఐక్యత, ప్రేమ, సమాధానాలు ఎక్కడ కూడా మనకి దొరకవు. గుర్తుపెట్టుకోండి. లోకం అందరు కూడా చాలా మందికి ఎట్లా ఉంటారో తెలుసా? అబ్బా వీళ్ళు భలే మంచోళ్ళండి, వాళ్ళు భలే మంచోళ్ళండి, నాకు ఇట్లా చాలా మంది చెప్తుంటారు. వాళ్ళు బాగా మంచోళ్ళండి, వీళ్ళు బాగా మంచోళ్ళండి. కొద్ది రోజులకి అమ్మో నేనేమనుకున్నాం పాస్ గారు, వాళ్ళంతా దుర్మార్గులు లేదు. సంఘం ఎప్పుడు కూడా ఐక్యత, ప్రేమ, సమాధానం కలిగి ఉండింది. కానీ ఎప్పుడు ఎవరు సంఘంలో ఒకరిని ద్వేషించరు, దూషించరు. సంఘానికి ఉన్న ఆధిక్యత ఏమిటంటే
ఆ దీపాలను వెలిగించుకోవడం. హల్లెలూయా. చూసారా, దీపాలని వెలిగించుకోవడం. బుద్ధి కలిగిన కన్యలు, బుద్ధి లేని కన్యకలు మీకు తెలుసు కదా ఆ స్టోరీ. ఎవరైతే పరిశుద్ధాత్మ శుద్ధీకరణ గుర్తుపెట్టుకోండి, శుక్రవారం కుటుంబాశీర్వాదం. స్త్రీయే కుటుంబాన్ని పాడు చేసుకున్నా, ఏ స్త్రీ శుక్రవారం నాడు దేవుని సన్నిధిలో కనపడదో, ప్రార్థన చేసుకోదో, ఆ స్త్రీ 24 గంటలు 66 సంవత్సరాలు కష్టపడ్డా తినటానికి తిండి ఆ మనిషికి దొరకదు. ఎందుకంటే దేవుడు కష్టాన్ని ఆశీర్వదించాలి. ఇక శనివారం నాడు ఇది విశ్రాంతి దినం. ఈ విశ్రాంతి దినాన ఒక్క పూట ఉపవాసం ఉండి ప్రార్థన అయిన తర్వాత తిను. కానీ శనివారం నాడు ఉపవాసం ఉండి పరిశుద్ధాత్మను పొందుకోవాలి. విశ్రాంతి దినం ఏంటంటే బలమైన ఆత్మను పొందుటే విశ్రాంతి దినం యొక్క లక్షణం. అర్థమైందా? విశ్రాంతి దినం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఆత్మను పొందటం, ఆత్మలో అభిషేకించబడటం, ఆత్మలో నూతన పరచబడటమే శనివారం. ఈ రోజున శనివారం టీవీలు చూసి ఆదివారం చర్చిలకు వచ్చే వాళ్ళకి వాళ్ళు రావటం పోవటమే కానీ వాళ్ళకి ఆత్మ పరిచయం ఉంటుంది. చాలా జాగ్రత్తగానండి. నువ్వు దీపము కనుక వెలిగించుకుంటే, ఆయన వెలిగిస్తే నీ దీపాన్ని, నువ్వు తప్పు చేస్తున్నావో నువ్వు ఒప్పు చేస్తున్నావో నీకు తెలిసిపోయింది. ఎవరో వచ్చి నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు నీ దీపం వెలిగి ఉంటే, నీ దీపం ఆరిపేసుకున్నావు అనుకో, ఆత్మను పోగొట్టుకున్నావు అనుకో, ఆత్మను దూరపరుచుకున్నావు అనుకో. ఆత్మను పోగొట్టుకున్న దావీదుకి ఆత్మ కలిగిన ప్రవక్త వచ్చి చెప్పాడు, ఏమని? పాపం చేస్తున్నావు. దావీదు దీపం ఏమైంది? ఆరిపోయింది. ఎలా? పాపము వలన దీపం ఆరిపోయింది, అబద్ధం వలన దీపం ఆరిపోయింది, ఇతరులను మోసం చేయటం వల్ల వాళ్ళ దీపాలు ఆరిపోతాయి. ఆరిపోయిన దీపాన్ని వెలిగించుకోవటం ఆత్మీయ లక్షణం. చూడండి, నాకు ఎన్నో వేల మంది తెలుసు విశ్వాసం. ఒక్కొక్కరు ఈ రోజున శిక్షించబడి శాపగ్రస్తమైపోవడానికి కారణం ఏంటంటే ఆదివారం భక్తులే కానీ శుక్రవారం భక్తులు లేరు, శనివారం భక్తులు లేరు. ఆదివారం సరదాగా చర్చికి రావటం, వాళ్ళు కలిగినటువంటి కారు కందులు వేయటం, దేవుడు మమ్మల్ని దీవిస్తున్నాడని అనుకోవటమే కానీ దేవుడు వాళ్ళతో మాట్లాడింది లేదు, దేవుడు వాళ్ళని దీవించింది కూడా లేదు. ఎందుకండి అంటే క్రమం వారిలో లేదు. కిరసనాలు లేకుండా బుడ్డి ఎలిగిస్తే ఎలిగిద్దా? ఒత్తి కాలిపోయింది కానీ అది ఏమాత్రం వెలుగునివ్వటానికి ఇష్టపడదు. దానిలో ఏం పోయాలి? కిరోసిన్ పోయాలి. దానిలో ఏం పోయాలి? కిరోసిన్ పోయాలి. అలాగనే నీవు పరిశుద్ధాత్మను పొందితేనే, పరిశుద్ధాత్మనే పొందితేనే, పరిశుద్ధాత్మని నువ్వు ఎలా పొందుకోవాలో ఈ రాత్రి ఒక మంచి మాట నీకు విడుదల చేస్తాను. శనివారం నువ్వు వచ్చి తగ్గింపు ప్రార్థన చేసుకో. అయ్యా, నేనేమన్నా నా అందాన్ని బట్టు, నా డబ్బుని బట్టు, నా బలగాన్ని బట్టు, నా బంధువుని బట్టి నేనేమన్నా అతిశయపడుతున్నానేమో, నన్ను తగ్గించు, నన్ను తగ్గించు. ఇలాగా ఈ మాట రాసుకోండి. ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళ మీద దేవుడు ప్రేమ వెలగదండి. ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళ మీద అందరూ నాకెళ్ళేది చూడండి. దావీదుతో బహు సూటిగా స్పష్టముగా మాట్లాడిన దేవుడు దావీదు ఆత్మను పోగొట్టుకోవటం వల్ల, పాపం చేయటం వల్ల దేవుడు మాట్లాడకుండా నాతానును పంపించారు.
ఎందుకండి? ఎందుకు? దేవుడే వచ్చి మాట్లాడవచ్చు కదా, కానీ దేవుడు మాట్లాడాడండి. చూడండి, పాపులతో దేవుడు మాట్లాడుతాడు కానీ ఆత్మీయ పాపులతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళకి ఎవరితో మాట్లాడిస్తాడంటే ప్రవక్తలతోనో, అలాగే ఉపదేశకులతోనో, అపోస్తులతోనో వాళ్లకు వాక్యం ద్వారా హెచ్చరిస్తాడు కానీ ఆత్మీయ పాపులతో దేవుడు మాట్లాడాడు. మరి పాపులతోనైతే డైరెక్ట్ గా అయినా మాట్లాడతాడు. అర్థమవుతుందా? జాగ్రత్తగా రండి. యాకోబు బావి దగ్గర ఒక పాపితో సూటిగా దేవుడు మాట్లాడాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీతో దేవుడు మాట్లాడాడు. మరి దావీదు పాపలన్నీ చేశాడు, దేవుడు బిడ్డ కదా, దేవుడు ఎందుకు మాట్లాడలేదంటే ఆత్మను పోగొట్టుకున్నాడు. సౌలుతో కూడా ఎందుకు మాట్లాడలేదంటే ఆత్మను పోగొట్టుకున్నాడు. మరి మరి ఆ వ్యక్తి ఉన్నాడు చూడండి, శాంసన్. ఆ వ్యక్తితో కూడా దేవుడు చాలా సార్లు మాట్లాడి బలమిచ్చి, తోడేరుని సింహాన్ని చంపే బలమిచ్చి, ఆయనతో కూడా మాట్లాడలేదు. ఎందుకని ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మను పోగొట్టుకున్నాడు ప్రియులారా. అందుకని తల్లిదండ్రులు చెప్పిన మాట వినక ఆత్మను పోగొట్టుకున్న శాంసన్కి శరీరం అంతటికి శ్రమను పెట్టాడు. అది కాళ్ళ నుంచి నడినెత్తి వారికి. ఎలా పాస్టర్ గారంటే, మీరు ప్రార్థన అయిన తర్వాత సీపురు పుల్ల తీసుకొని మీ కంట్లో ఒకసారి పొడుచుకోండి. ఇప్పుడు కాదు, ప్రార్థన అయిన తర్వాత ఆ సీపురు పుల్లల రెండే మందిరం చివరిన సీపురు పుల్ల తీసుకొని కంట్లో ఎట్లా పొడుచుకోండి. కంట్లో కదా పొడుచుకున్నాం, అరికాలు నుంచి కన్నీళ్లు, నొప్పి, బాధ వచ్చింది. కన్నులకి శరీరానికి అంత సంబంధం ఉంది. అందుకే యేసయ్య చెప్పాడు, నీ కన్ను ఏమైందంట, నీ కన్ను తేటగలిగిందంటే అందరూ మంచిగానే కనపడతారు. నీ కన్నుకు కనుక పొరలగమ్మి వాళ్ళు పాపులు, వీళ్ళు పాపులు, వాళ్ళు దుష్టులు, వీళ్ళు దుష్టులు అన్నావు అనుకో, వీళ్ళందరికంటే దుష్టురాలుగా దుష్టుడుగా నువ్వు తయారైపోతావు. అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఈ రాత్రి ఆత్మీయ శత్రువులు, శరీర శత్రువులు, లోక శత్రువులు, 3 రకాల శత్రువులు దావీదును తరుముతా ఉన్నప్పుడు ప్రియులారా, మరి రాయబడినటువంటి వారు దావీదుకి ఈ కీర్తన అప్పగించారు. అందుకని దేవుని యొక్క వాక్యములో నీ ఆత్మను దేవుని తట్టు ఎత్తి పట్టుకోవాలి. దేవుడు నీ ఆత్మను వెలిగించాలి, నీ ఆత్మను నింపాలి, నీ ఆత్మను బలపరచాలి. అందుకని దేవుని యొక్క నామాన్ని బట్టి ఈ రాత్రి కాల సమయంలో మొదటి మాట దావీదు కీర్తనలో మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఎందుకండి అంటే ప్రియులారా, చూడండి, ఇది దావీదు గారికి అంకితము చేయబడినటువంటి కీర్తన. ఇక రెండవ మాటలకు మనం వెళదాం ప్రియులారా. సామెతల గ్రంథం 31:18. రెండవ మాట సామెతల గ్రంథం 31:18. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొను. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రి వేళ ఆమె దీపం ఏమైపోతుందంట? చూడండి, ఎవరిది ఆరిపోయింది అనేది కూడా నేను చెప్తాను. ఈ 31:18 మనము జాగ్రత్తగా కొంచెం ధ్యానం చేద్దాం. ఎవరైనా సొలొమోను. ఈ సామెతల గ్రంథం రాసిన వ్యక్తి సొలొమోను. ఆయన అంటున్నాడు, తన వ్యాపార లాభములను అనుభవం చేత తెలుసుకొనును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపో. ఇదేందండి? పై మాట వ్యాపారం. యేసయ్య ఏం చెప్పాడండి? వ్యాపారం చేయమన్నాడా, వ్యాపారం వద్దన్నాడా? ఏ వ్యాపారం? ఏదైనా అమ్ముకో,
దాని మీద లాభము సంపాదించుకో. ఒక వ్యక్తికి 5 నాణ్యాలు, ఒక వ్యక్తికి 2, ఒక వ్యక్తికి 1 ఇచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? 5 ఇచ్చిన వ్యక్తి 10 చేసి తీసుకొచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా, ఈ రోజున నీవు ఆత్మను ఎరిగించుకుంటే, చూసారా, రాత్రి వేళ ఆమె దీపం ఆరిపోవు. దేవుడు నిన్ను కంది పిలిచింది, నిన్ను వాడుకుంటుంది. ఎందుకయ్యా అంటే నీవు రాత్రి వేళ నీ దీపం ఆరిపోకుండా ఉండాలి. మెలకువగలిగి ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? మెలకువగలిగి నువ్వు రాత్రి వేళ ప్రార్థన చేసుకోవాలి. తెల్లవారు కాదు ప్రార్థన చేయటం అనేది కరెక్ట్ కాదు. కానీ తెల్లవారుక మునిపే ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తానని మాటిచ్చాడు. 119వ కీర్తన 147వ వచనానికి రండి. 119, 147. 119, 147. తెల్లవారక మునిపే చాలండి. తెల్లవారక మునిపే నువ్వు దేవుని సన్నిధిలో నీ బాధలేమిటో, నీ కష్టాలేమిటో మీరు అనుకుంటున్నారు కదా, అయ్యా మా బాధలు ఏం లేవు, మా కష్టాలు ఏమి అందుకని ప్రార్థన. సేవకుడు కోసం, సంఘం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు దేవునిలో పుట్టిన దగ్గర నుంచి దేవునిలో చనిపోయేంత వరకు ప్రార్థన చేయాలి. చాలా మందికి రహస్యాలు తెలియక ప్రార్థన చేయక కష్టం వచ్చిందాక కూతురుకో, కొడుకో, పిల్లలకో, మొగుడుకో, భార్యకో, భర్తకో రోగమో కష్టమో వచ్చిందాక వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రార్థన అంశాలు ఏం లేవుగా, ఏం లేవు, ప్రార్థన చేసే అంశాలు ఏం లేవుగా. సంఘం ఎత్తబడిందాక ప్రార్థన చేయాలి. సేవకుడు క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. సంఘం ఎత్తబడేంత వరకు ప్రార్థన చేసి నశించుచున్న ఆత్మలు ఉన్నాయి. ఎక్కడున్నాయి? మన ఇళ్లలోనే ఉన్నాయి. ప్రభు రాత్రి వస్తే వారు మనుషులే, నీ భర్త, నీ పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారో నరకానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు నా కొండ, నా బంగారం, మా చాలా మంచి ముడుచుకుంటున్నావే. నశించిపోతున్న ఆత్మలను బట్టి మనం ప్రార్థన చేయలేకపోతే, సంఘం కోసం మనం ప్రార్థన చేయలేకపోతే రాత్రి వేళ నీ దీపం ఆరిపోయి నీ ఆత్మకేమి లేదు, మెలకు లేదు. వాళ్ళే ఎవరండి? 5 బుద్ధి లేని కార్మికులు. ఎవరాడు? చెప్పాలి మీరు. ఎవరాడు? బుద్ధి లేని 10 మంది బయలుదేరారు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి. అందరూ ఉతికిన బట్టలు, ఇస్తిన బట్టలు, దివిటీలు, బైబిల్ పట్టుకొని అందరూ 10 మంది బయలుదేరారు. కానీ 5 ఇసుక్కోకుండా, అలసట లేకుండా నిద్ర వస్తున్నా నీళ్లు పెట్టి మొహం కడుక్కొని పెళ్లి కొడుకు కోసం ఎదురు చూశారు. పెళ్లి కొడుకు వచ్చాడు, వాళ్ళు లోపలికి వెళ్ళారు, తలుపేసేశారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ప్రభు వచ్చినప్పుడు, పెళ్లి కొడుకు వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడు ఎదుగుదాంలే, అప్పుడు నూనె పోసుకుందాంలే, అప్పుడు అనుకుంటే రాత్రులు కొట్లు తీసుంటాయా? వెళ్తున్నారు, కొట్లు తలుపు పడుతున్నారు. ఏమనే మా 5 నూనె కావాలి, ఎలా మాని నిద్ర మొత్తం ఇప్పుడు లేదు, పైపోయిందిపో. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సంఘములో ప్రతి శనివారం నాడు నువ్వు ఆత్మకోటానికి వచ్చి ఆయనకి నీ హృదయాన్ని ఆలయముగా చేయకపోతే విడువబడతావేమో తెలియదు. నేను చెప్తున్నాను, వాక్యము లేక, ప్రార్థన లేక, పరిశుద్ధాత్మ అనుభవం లేక లక్షల కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేపు వెళ్ళే మార్గం ఏమిటో తెలుసా? నరకం. ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఎవరు చెప్పారు? నేనా?
యేసయ్య చెప్తున్నాడు, ఆత్మ లేని వాడు నావాడు కాదు, ఆత్మను దుఃఖపెట్టిన వాడు వాడు నావాడు కాదు. ఆత్మను పొందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు, ఆత్మను పరిశీలన చేసుకున్నవాడు మాత్రమే నావాడు. చూడండి, ఆత్మ ఎలా మాట్లాడిందో తెలుసా? మనము తెలియక తొందరపడతామనుకో, నువ్వే తప్పు మాట్లాడేవాడు. ఎవరు మనిషి? ఆత్మ. మన ఆత్మ మనతోనే, మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మనతో మాట్లాడు. ఆత్మ తొందరపడదు, ఆత్మ డమ్మగా మాట్లాడదు, ఆత్మ అవిధేయతలోకి నడిపించదు, విధేయతలోకి నడిపించింది. అందుకని దేవుని యొక్క లేఖన భాగాల్లో ఏం చేయాలా? తెల్లవారక మునిపే, శరీరం ఎప్పుడు కూడా తెల్లవారక మునిపే లేవాలి. నువ్వు తర్వాత పని అయిన తర్వాత పండుకో. ఏ శరీరం 7 గంటల దాకా పండుకుంటే, నేను చెప్తా, బైబుల్ చెప్తుంది, ఆ ఇల్లు దరిద్రంతో శాపంతో నిండుతుంది. అది పండుకోవడానికి లేదు. తెల్లవారు పంపి లేచి ప్రార్థన చేసుకొని పని లేకపోతే మళ్ళీ పడుకోవచ్చు. కానీ పనేది లేదని 7 గంటల దాకా 8 గంటల దాకా పండుకోవడానికి వీలేనే. బుద్ధిహీనాలు అయిపోతావు. నీ దీపం ఆగిపోయింది, సములు అయిపోయింది, నీకు తెలీదు. పరిశుద్ధాత్మ పొందేది నీకు తెలీదు, పరిశుద్ధాత్మ నీలో నుండి వెళ్ళిపోయేది కూడా నీకు తెలియదు. ఎప్పుడు శరీర కార్యాలు ఎక్కువ అవుతాయో అప్పుడు ఆత్మీయ కార్యాలు తగ్గిపోతాయి. ఆత్మ వెళ్ళిపోయింది. అంతే కదండి? మీరు అంతేనే కాదా? ఒక రోజు నీతో 2 సార్లు మాట్లాడుతున్నందుకు నువ్వు కూడా మాట్లాడు. ఎవరు మాట్లాడలేదు నువ్వు కూడా మాట్లాడు. అందుకని ఎవ్రీ సాటర్డే హోలీ స్పిరిట్ ఆత్మ కూటానికి రావాలి, ఆత్మను పరిశీలన చేసుకోవాలి. అప్పుడు నూతన అభిషేకం, నూతన అలైన్మెంట్ మిమ్మల్ని తాకింది. ఎప్పుడు? దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు. అందుకని దేవుని యొక్క వాక్యములో ఇక్కడ తన వ్యాపార లాభము అనుభవము తెలుసుకును. రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోవును. చూసారా? సహజంగా ఈ మాట మీతో మాట్లాడమంటున్నాడు దేవుడు. తప్పులు రాత్రి పూట చేస్తారా, పగల పూట చేస్తారా? రాత్రి పూటే తప్పు జరిగింది. అప్పుడు ఆమె దీపం ఆరిపోయింది. ప్రార్థన చేయకపోయినా దీపం ఆరిపోయింది. శరీర క్రియలు రెచ్చగొట్టుకొని పాపము చేసిన దీపము ఆరిపోయింది. చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, మనసులో ఉంచుకోండి. లోకములో ఇప్పుడు విస్తారమైనటువంటి పాపములను రెచ్చగొట్టి సాతాను సమయము దగ్గర పడింది, రాకడ సమయము దగ్గర పడింది. విపరీతమైనటువంటి విధానాల్లో లోకము నడుస్తాము. ఏం లేదు, దేవుని పిల్లకన్నా జాగ్రత్త చెప్పామనుకో, ఏమంటున్నాడు వాడు? మా పిల్ల సంగతి మాకు ఇదివరకైతేనో అయ్యా దేవుళ్ళలాగా మా పిల్ల ఎక్కడో తప్పు చేస్తే నువ్వు చూసి మాకు చెప్పావు, నువ్వు దేవుడు అయ్యా. ఏమైనా వాళ్ళు మా పిల్ల తప్పు చేస్తే నువ్వు మాకు తెలియపరిచావు, మా పిల్లను మేము జాగ్రత్త చేసుకుంటావు, నువ్వు దేవుడు అయ్యా. ఇప్పుడు నువ్వు దెయ్యాన్ని అయ్యా, నీది నువ్వు చూసుకో, నీ ఇంటిని నువ్వు చూసుకో. ప్రియులారా, విశ్వాసులు ఒకరిని ఒకరు పురికొలిపి ప్రోత్సహించుకొని ఒకరి కుటుంబం విషయాలు ఒకరు చెప్పుకున్నప్పుడే అది దేవుని సంఘం, అది దేవుని బిడ్డ యొక్క ఆత్మీయత. అక్క నా మేలు కోసమే కదా చెప్పింది, అన్న నా మేలు కోసమే కదా అని ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు అంత మంచివాడిగా మాతో చెప్తాను కదా అనుకో, ఫినిష్, నీ దీపం ఆరిపోయాడు. అందుకని ఈ రాత్రి మీ దీపాలు ఆరిపోకూడదని, మీరు ఆత్మకు దూరస్తులు కాకూడదని దేవుని ఆత్మ దీపము గురించి మాట్లాడుతా ఉంది. 3వ మాటలోకి వెళ్ళి చూద్దాం. 3వ మాట బైబిల్ చెప్పండి. 3వ మాట లూకా రాసిన సువార్త 8:16. లూకా రాసిన సువార్త 8:16.
8:16 లూకా రాసిన సువార్త 8:16 చదవండి. ఎవడను దీపం ముట్టించి ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు మంచము కింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలెనని దీపస్తంభం మీద దానిని పెట్టును. ఏంటంట? దీపస్తంభం మీద దానిని పెట్టును. ఇంకా చదువు. బయటపరచబడని రహస్యమేదీ లేదు, తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియూ లేదు. కలిగిన వారికి ఇయ్యబడును, లేని వారి యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా. చాలు చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎవడును దీపము ముట్టించి పాత్రలతో అందరు వాక్యాలే చూడండి, జాగ్రత్తగా. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే నలుగురికి తెలిసింది. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మ పొందితే నలుగురికి తెలియాలి. భాషలు మాట్లాడతావు, గంతులు వేస్తావు. అది చాలా మంది చెప్తారు, గంతులు లేవు, భాషలు లేవు, వాళ్ళ జోలి మనకు పెంతుకోస్తున్న సంఘం. మనం ఆత్మ పొందుతాం, ఆత్మ వచ్చినప్పుడు మనం అల్లాడుతాం, ఏదో మాట్లాడుతాం, మనం నుంచున్న స్థానమో కూర్చున్న స్థానమో తప్పి పక్కన జరుగుతాం. అదేంటంటే హోలీ స్పిరిట్ మూవ్మెంట్, కదలిక. సచ్చినుడు కదులుతాడా? చెప్పండి. సచ్చినుడిని పడుకోబెట్టే మంచం మీద నుంచి కింద కూర్చుంటాడా? మరి ఎవరు? ఆత్మ పొందిన వారు. చూడండి ఆ మాటని, ఎవడు దీపము ముట్టించి పాత్రలతో కప్పివేయడు. ఆత్మ పొందితే ఇతరులకు తెలియాలి. ఆత్మ చూడండి, ఆత్మ పొందితే ఇతరులకి తెలియాలి. చూడండి, మంచం కింద పెట్టడు కానీ లోపలికి వచ్చిన వారికి వెలుగు అగపడదని దీపస్తంభం మీద దానిని పెట్టు. చూడండి, చాలా గొప్ప మాటలు ఉన్నాయి ఇక్కడ. గొప్ప మాటలు అన్నమాట, చాలా గొప్ప మాటలు. ఏమిటయ్యా అంటే ఏం చేస్తాడంట? పరిశుద్ధాత్మని ఒక కందిపప్పు లాగనో, ఒక లేకపోతే పసుపు లాగనో ఒక డబ్బాలో పోసి మూత పెట్టలేదు. అలా పెడితే పరిశుద్ధాత్మలు దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? ఆయన కందిపప్పు పెసరపప్పు ఆ డబ్బాలో పోసి మూత పెడితే ఉండటానికి మీరు ఒక వెలిగిని పట్టుకొని డబ్బాలో వేయండి. వెలిగేం చేసింది? అల్లరాలను చేసింది ఆ డబ్బా. పాపివి నీలోకి పరిశుద్ధాత్ముడు ఇష్టపడి వచ్చాడు, అల్లరల్లని చేసేస్తాం 2-3 సార్లు. ఆ తర్వాత ఆత్మని నీ స్వాధీనంలో నడిపించుకుంటాడు. నేను ఆత్మ పొందాను. ఆత్మదేవుడే నీతో మాట్లాడతాడు. జాగ్రత్త ఉండు, చూపు జాగ్రత్త. చూడండి, కొంతమంది అంట మంచం కింద పెడతారంట. దేన్ని? పరిశుద్ధాత్మ మంచం కింద దీపాన్ని. అంటే ఏంటి? మంచం అంటే పాపం. మంచం అంటే ఏంటి? పాపం. ఈ పాపం అనే మంచం కింద నువ్వు ఎప్పుడైతే దీపాన్ని పెట్టావో అది ఏమైపోతుందండి? ఇక అక్కడ ఉండనే. చూడండి, నా మాటలు కాదు. ఎవడును దీపమును ముట్టించి పాత్రలో కప్పివేయడు. పప్పులు సరుకులు చెప్పారు. రెండవది, మంచం కింద పెట్టడం అంటే పాపము కింద. చూడండి, దానిని ఉంచలేడు. ఇంకోటి మూడోది, కానీ లోపలికి వచ్చు వారికి అగపడవలనని దీపం స్తంభం మీద దానిని పెట్టు. లోపలికి వచ్చేవారంటే దేవుని ఆలయంలోకి వచ్చి వారికి నీ ప్రేమ నాకెళ్ళే. చూడండి, ఒకటి జ్ఞాపకం చూడబాకండి. నీ ప్రేమ, నీ ఆత్మ, నీ ప్రేమ, నీ ఆత్మ సమాధానం
ఐక్యతలో ఆశీర్వాదాలు నీకు తెస్తుంది. నువ్వే రావటం పోవటం చూసారా, నువ్వే రావటం పోవటం కాదు. ఈ మాట మీతో చెప్పమంటున్నాడు దేవుడు. పొరుగోళ్ళ ఇంటికి పోయావు, అప్పుడు నువ్వేం చేయాలి? పొరుగోళ్ళ ఇంటికి పోయినప్పుడు ఏం చేయాలి? అమ్మా ఎవరండి ఇంట్లో? ఏందమ్మా వచ్చావు? వస్తే కందిపప్పు కావాలండి. పొరుగోళ్ళ ఇంటికి వెళ్ళావు, నువ్వు పలకరియాలా వాళ్ళు పలకరిస్తారా? దేవుడి ఇంటిలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఆత్మలో పలకరింపు ఉండాలి. ఒక ఆయన అన్నాడు కదా, చూడండి, మదపటి ఏనుగంట. ఎవరు? మదపటి ఏనుగు. అదేం చేసిందంట చెప్పాలి మీరు. అదేం చేసింది? అది ఆహారం సంపాదించుకోదు, ఎవరన్నా తెచ్చిపెడితే తినింది. ఏనుగు లక్షణాలు తెలుసా మీకు? పులి అయితే వేటాడి తెచ్చుకొని తినింది. అన్ని అంతే. ఈ ఏనుగు మాత్రం దానికి వేటాడి తెచ్చుకోలేదంట. ఈ ఏనుగులు మేపే వాళ్ళు ఎవరో ఒకళ్ళు తెచ్చిపెడితే శుభ్రంగా. దానికి శ్రమ తెలుస్తుందా? చెప్పండి, శ్రమ తెలుస్తుందా? కష్టం తెలిసిందా? ఏనుకంట ఎప్పుడు తింటమే కష్టం అనిపించిందంట, వండుకోవటమే కష్టం అనిపించిందంట. ఎవరికి? చూసారా? అందుకని ఇక్కడ రాస్తూ ఉన్నాడు. చూడండి చూడండి, నా మాటలు కాదు. వెలుగు అవ్వబడి వారికి దీపస్తంభం మీద, లోపలికి వచ్చి వారికి వెలుగు కనపడుకాయ దీపస్తంభం మీద పెట్టాలి. అనేకులను లోనకి మనము ప్రార్థన చేసి, ఇందాక చెప్పేనే, నశించిపోతున్న లోకం, నశించిపోతున్న ఆత్మలు, నశించిపోతున్న కుటుంబాల కోసం నీకు మంచి మాట చెప్తున్నా. నువ్వు ప్రార్థన వచ్చిన మనుషులైతే నువ్వు కంపల్సరిగా సంఘం కోసం, సేవకుడు కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం ఈ 3 అంశాలు రోజు నీ నోట ఉండాలి. అప్పుడు ఏ శ్రమ నీ ముందు నిలవనేయదు. హల్లెలూయా. యేసయ్య చెప్పాడు ఈ మాట, నా సంఘం, నా శరీరం కోసం ప్రార్థన చేయి, నేను ఎన్నుకున్న సేవకుడు కోసం ప్రార్థన చేయి. ఇంకోటి, సంఘం సేవ నశించిపోతున్నారు. మనకై మనం రక్షించబడ్డావా? ఎంతో మంది మన కోసం ఉపవాసాలు, ఎంతో మంది మన కోసం కన్నీళ్ళు, ఎంతో మంది మన కోసం ఖర్చు, సువార్త కోసం. చూడండి, ఎవరైతే దేవుని ధనాన్ని వాళ్ళు సొంత ప్రయోజనాల కొరకు వాడుకుంటారో వాళ్ళ ఇళ్లలో రక్షణ కలదు. ఎందుకని దేవుని సువార్తకి వాళ్ళు చేతులు దిగబట్టారు కనుక వాళ్ళ ఇళ్లలో ఎవ్వరికీ రక్షణ కలదు. యేసయ్య చెప్పాడు బైబిల్లో, ఇదిగో నీ ఇంటి వారు రక్షణ కలగాలంటే నా మందిర సమృద్ధి, నా సువార్త వరకు నీవు నీ కష్టార్జితాల నుంచి మోషే చెప్పిన కానుక 10వ భాగం ఇవ్వాలి. మోషే చెప్పిన కానుక ఏంటి? 10వ భాగం. అందుకని ఇక్కడ దీపాన్ని చూడండి, ఎవడును దీపమును ముట్టించి పాత్రలో కప్పివేయడు. చూసారా? ఒక మనిషి ఆత్మ పొందాడంటే అనేకులకు తెలిసింది. రెండోది, మంచం కింద పెట్టడు, పాపం కింద పెట్టడు. మంచం అంటే పాపం. మంచం కింద పెట్టి కనబడిద్దా? కనబడదు. ఇంకోటి లోపలికి వచ్చేవారికి, ఎవరు లోపలికంటే దేవుని ఆలయంలోకి వచ్చేవారికి, దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళకి నీ దీప స్తంభం మీద అంటే ఎత్తుగా. ఎత్తు అంటే ఏంటి? ఉన్నత స్థలం. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, అది నువ్వు నలుగురికి చూపించాలి. అదే చెప్పండి, నువ్వు నలుగురికి చూపించాలి. చూసారా? నువ్వు నలుగురికి చూపించాలి. నలుగురికి నువ్వు చూపించిన రోజున అది ఎలాగంటే నీ ఆత్మ ప్రేరేపణలో నువ్వు దీపస్తంభం మీద పెట్టినప్పుడు అది అనేకులకు రక్షణ, మారు మనసు కలిగి చేస్తావు.
అందుకని చివరిగా చూడండి, అక్కడ ఒక చిన్న మాట ఉంటుంది. ప్రకటన 21:23 ఈ మాటను ధ్యానం చేసి ప్రార్థన చేసుకున్నాం. 21:23 దర్శనకర్త, ప్రకటన గ్రంథకర్త 21:23 చదువు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై చూడండి, ఏడలు పొందకపోతే, ఏడలు దీపంగా ఉండకపోతే ఆడగదా చీకట్లో పడి నరకానికి పోవటమే. చదువు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. అక్కడ పరలోకంలో ఇట్లా ట్యూబ్ లైట్ బల్బులు ఇవన్నీ అవసరత లేదు. ఇక్కడ పొందిన పరిశుద్ధాత్మ వెలుగనే దీపంతో నువ్వు పరలోకం వెలుగుతావు. అక్కడ మన దీపాలన్నిటికంటే ప్రకాశమైనటువంటి దీపం ఏ దీపం? అది గొర్రె పిల్ల యొక్క దీపం. చూసారా? ఇంకొంచెం చదువు. జనములు దాని వెలుగునందు పరవశింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. దేవునికి స్తోత్రం. అక్కడ ఏం లేదంట, రాత్రి లేదంట. నీ ఎప్పుడు గుమ్మాలు తెలిసే ఉంటారు. అందుకని రాత్రి కాల సమయంలో పిల్లరా చూడండి, ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానికి ప్రకాశించుతున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. యేసయ్యే పరలోకానికి దీపం. ఇంకా ఏమంటాడు? జనములు దాని వెలుగునందు ఏం చేస్తారంట? సంచరితులు. ఏం చేస్తారంట? గొర్రె పిల్ల ఎలుగులో తిరగట్లేదు దాని చుట్టూ. హల్లెలూయా. ఇంకా ఏమంటాడు చూడండి, సంచరితులు భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకుని వస్తురు. భూరాజులు అంటే ఎవరు? భూరాజులు అంటే ఎవరు? భూరాజులు అంటే ఎవరు? ఇప్పుడు మీ నాన్న ఏం చేస్తారంటే ఆ పిల్లలు ఏం చెప్తారు? పొలం పని అయితే ఫార్మర్ చెప్తారు, డ్రైవర్ అయితే మా నాన్న డ్రైవర్, బస్సా, ఆటోనా, రైలా, విమానమా అడిగితే దాన్ని ఎవరో చెప్తారు. మరి ఎవరి భూరాజులు? మనమే. హల్లెలూయా. ఎవరు మనం? మన తండ్రి రారాజు. మీకు ఈ మాట కొంచెం వివరం కావాలంటే యెషయా గ్రంథం 43:16 అనుకుంటా, లేదా 15 చూడండి. అక్కడ చెప్తున్నాడు. 43:15 అనుకుంటా యెషయా గ్రంథం. త్వరగా చూడండి. 43 నేనే మీకు పరిశుద్ధ దేవుడును, సృష్టికర్తనగు. యెహోవానగు నేను నీకు పరిశుద్ధ దేవుడును, ఇశ్రాయేలు సృష్టికర్తయగు నేనే మీకు రాజును. ఎవరంట? దేవుడు మనకి రాజు. మరి రాజు పిల్లలు ఏమవుతారు? భూరాజు. హల్లెలూయా. అందుకని మీకు వాక్యాన్ని చూపించాల్సి వచ్చింది. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో చూడండి. అక్కడ చూడండి, తీసుకుని వద్దురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. ఇక ఎప్పుడు పగలే. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన
అసహ్యమైనది ఏదైనాను ఆ. అసహ్యమైన దానిని ఆ. అబద్ధమైన దానిని ఆ. జరిగించువాడైనను ఆ. దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపరు. అది అందుకని దేవుడు చెప్పండి చెప్పేయడంటాం అప్పుడు చూసుకోవచ్చులే అని అలా ఎవడైనా అబద్ధం ఏదైనా చేస్తే వాళ్ళు దానిలో ప్రవేశించరు కనుక వెలుగు సంబంధమైన మన దీపాన్ని వెలిగించుకొని ప్రతి శనివారం గొర్రెపిల్ల దీపం చుట్టూ మనం తిరుగుతూ మన దినచర్యలని గడుపుకుంటా ఉంటే చాలా మంది అంటున్నారు కదా, నాకు ఆ బిజీ, నాకు ఈ బిజీ, నాకు అది తొందర, నాకు ఇది తొందర. జాగ్రత్త. కొంత సమయం ప్రార్థన చేసుకొని నీ ఆత్మని నీ స్వాధీనంలో పరిశీలన చేసి ఉంచుకోలేకపోతే చీకటి తప్ప నీకు వెలుగు పట్టణంలో ప్రవేశించే అధికారం కనుక ఆ గుమ్మంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధాత్మ నింపుదల వెలుగు ఉండాలి. అది దేవుడు మనకు నిండుగా సమృద్ధిగా అనుగ్రహించుగాక.